లాజిక్ లేని స్టేట్మెంట్లలో వింత సిపిఐ నారాయణ గారు. ఈ ఇరాన్ అధ్యక్షుడు కొమైనీని చంపిన దానికి వ్యతిరేకంగా, ట్రంప్‌కి వ్యతిరేకంగా ఓ ర్యాలీ చేశారు. ఆయన ఫోటో తగలబెట్టారు. తప్పేం లేదు. అది నిరసన వ్యక్తం చేసే హక్కు ఎవరికైనా ఉంటది. నరేంద్ర మోడీ ట్రంప్‌కి లొంగిపోయాడు. లేకపోతే గనక ఎప్పుడో మన మీద యుద్ధం చేసేవాడు. అంటే మన మీద యుద్ధం చేయమని కోరుకుంటున్నారా ఆయన? నరేంద్ర మోడీ ట్రంప్‌కి బానిసలాగా చేసి యుద్ధాన్ని ఆపుతున్నాడని చెప్తున్నారా? ఏమన్నా అర్థం ఉందా? ఏమిటి బానిస అంటే? మనం రష్యా సిద్ధాంతానికి బానిసైనట్టు. సిపిఎం వాళ్ళు చైనా సిద్ధాంతానికి బానిసైనట్టు. శతాబ్దాలు గడిచినా సరే మన దరిద్రం ఏంటంటే ఈ దేశం అన్నం తింటూ ఆ దేశం మాటలు మాట్లాడుకోవడం. మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం. ఒకసారి రష్యాలో కానీ చైనాలో కానీ ఇట్లా మాట్లాడితే వాళ్ళు బతకనిస్తారు అక్కడ. వాళ్ళ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే, వాళ్ళ దేశ పాలకులకు వ్యతిరేకంగా మాట్లాడితే మన కమ్యూనిస్టులే కదా అక్కడ ఉంది. ప్రజాస్వామ్యం అక్కడ ఉంటుందా? ఈ దేశంలో మన ప్రజాస్వామ్యం ఉందంటే మరి నరేంద్ర మోడీ నియంత ఎట్ట అవుతాడు? ఆయన నియంత అయితే ఎట్లా బానిస అవుతాడు? ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు మనం ఎవరికి మద్దతు ఇస్తున్నాం? ఇరాన్ అధ్యక్షుడు అయతొల్లా ఖొమైనీ. వెరీ గుడ్. ఇప్పుడు మనకు ముస్లిం స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరికీ మనం మంచోళ్ళు అనిపించుకోవాలి. ఇంతకీ ఇరాన్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉందా? ఇరాన్లో అసలు కమ్యూనిజాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఇరాన్లో ఇట్లాంటి ఉపన్యాసాలు ఇస్తారా? ఏం మాట్లాడుతున్నావు? అమెరికా అధ్యక్షుడు నియంత, రాక్షసుడు. ఎస్, కరెక్టే. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు నియంత, కరెక్టే. మరి ఇరాన్ అధ్యక్షుడు సుప్రీమో ప్రజాస్వామ్యవాదే, దేశాన్ని అద్భుతంగా నడిపిస్తున్నాడా? ఇదే మనం చెప్పదలుచుకుంది బయట ప్రపంచానికి. సిద్ధాంతపరంగా అసలు మనకు సంబంధం లేని వ్యవహారంలో మనం దూరం ఎందుకు? మన ఇష్టం వచ్చినట్టు ఏదేదో లెక్కలు కట్టుకోవడం ఎందుకు? బేసిక్గా ఒకటే, ఇరాన్ అనేటటువంటిది 40 ఏళ్ల నుంచి నియంతృత్వంలో నడిచింది. అమెరికాలో ప్రజాస్వామ్యం ఉంది. ఈయన కాకపోతే ఆయన, ఆయన కాకపోతే ఈయన వస్తారు. అది సహజసిద్ధంగా ఉంటుంది. అయితే ఇరాన్ వ్యవహారాలను అమెరికా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, కరెక్ట్. అక్కడ ప్రజలు తిరగబడాలి. తిరగబడితే చంపేస్తున్నారు. అమెరికా ఏమి ప్రేమతో ఏం చేయలేదు. ఇరాన్ ఆయిల్ మీద ఆధిపత్యం కోసమే. మరి ఇరాన్ ఇజ్రాయెల్ మీద మతాధిపత్యం కోసం ప్రదర్శిస్తోంది. వాటిట్లో మాట్లాడేటప్పుడు అన్నీ మాట్లాడుకోవాలి, లేదా వదిలేయాలి.